ఎన్నో నెలల తర్వాత మాజీ బీజేపీ నాయకురాలు నూపూర్ శర్మ కెమెరా ముందుకు రావడం జరిగింది. ఆమె ఒక ఆధ్యాత్మిక సంబంధమైన ప్రవచన కార్యక్రమంలో ఉత్తర భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఆమె చాలా క్లుప్తంగా ఒక 2-3 వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడికి ప్రత్యేక అతిథిగా వచ్చిన ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి నూపూర్ శర్మ ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నూపూర్ శర్మ స్లామ్స్ రాహుల్ గాంధీ అండ్ సెడ్ దెర్ ఈజ్ ఎ కాన్స్పిరసీ అగేన్స్ట్ హిందూస్ ఇన్ కంట్రీ. హిందువులకు వ్యతిరేకంగా ఒక కుట్ర జరుగుతోంది, ఆ కుట్ర అమలు చేస్తున్నది రాహుల్ గాంధీనే అని అర్థం వచ్చేలాగా నూపూర్ శర్మ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇఫ్ హిందూస్ ఆర్ వయలెంట్ then how a Hindu daughter is living under such heavy security in her own country, she expressed her pain. నూపూర్ శర్మ తన బాధని వ్యక్తం చేయడం జరిగింది, విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏమన్నది అంటే, ఇఫ్ హిందూస్ ఆర్ వైలెంట్, రాహుల్ గాంధీ పార్లమెంటు ఫ్లోర్ మీద పార్లమెంట్లో లైవ్ జరుగుతుండగా ప్రపంచం అంతా లైవ్ చూస్తున్నప్పుడు డైరెక్ట్గా ఈ మధ్యకాలంలో అన్నది ఏంటంటే హింస 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 అని చెప్పడం జరిగింది. అంటే 3 సార్లు హింస అంటూ ఆయన అన్యాపదేశంగా పరోక్షంగా చెప్పింది ఏంటంటే హిందువులు హింసాత్మకులు, హిందువులు హింసని నమ్ముకుంటారు అని రాహుల్ గాంధీ అనడం జరిగింది. తర్వాత ఇట్లా అనలేదని రాహుల్ గాంధీకి సంబంధించిన కాంగ్రెస్ ఇతర నాయకులందరూ రకరకాల వ్యాఖ్యానాలు చేసినప్పటికీ హిందూస్ గురించి మాట్లాడుతూ చేతిలో శివుడి బొమ్మ పట్టుకొని రకరకాల మాటలు చెప్తూ అదే స్పీచ్లో రాహుల్ గాంధీ హింస అని చెప్పి 3 సార్లు భారీ డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. దాని అర్థం హిందువులను ఆయన టార్గెట్ చేశారనే కాబట్టి దాన్నే ప్రస్తావిస్తూ మన నూపూర్ శర్మ ఏం చెప్పారంటే, హిందూస్ నిజంగా వైలెంట్ అయితే, నిజంగా హిందువులు హింసాత్మకులైతే ఒక హిందూ డాటర్, ఒక హిందూ మతానికి చెందిన అమ్మాయి, అంటే తన గురించే చెప్తున్నారు నూపూర్ శర్మ, తన గురించి దాన్నే చెప్తూ ఏమన్నారంటే, నేను ఇంత సెక్యూరిటీ మధ్య ఎప్పుడు ప్రాణాలు పోతాయో అర్థం కాని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ సెక్యూరిటీ పెట్టుకొని సొంత దేశంలోనే సెక్యూరిటీ మధ్య తిరగాల్సిన అవసరం నాకెందుకు వచ్చింది, నిజంగా హిందువులే హింసాత్మకులైతే ఇట్లా జరిగేదా అని ఆమె ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా వెన్ పీపుల్ ఇన్ హై పొజిషన్స్ క్లెయిమ్ దట్ హిందూస్ ఆర్ వైలెంట్ ఆర్ వెన్ అదర్స్ సే దట్ సనాతనీస్ షుడ్ బి వైప్డ్ అవుట్, వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్ కాన్స్పిరసీ. చాలా పెద్ద పొజిషన్లో, అంటే ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ హిందువులను వైలెంట్ అన్నాడు. అట్లాగే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడు, సనాతనాన్ని మొత్తం నిర్మూలిస్తాము, మలేరియా టైఫాయిడ్ లాంటిది సనాతనం, దాన్ని మేము నిర్మూలిస్తాము అని అన్నాడు. అంటే సనాతనాన్ని నిర్మూలించడము అంటే సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ కూడా తుడిచిపెట్టేయడం అనే అర్థమే. కాబట్టి నూపూర్ శర్మ ఏమంటున్నారంటే, రాహుల్ గాంధీ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ఇటువంటి ప్రభావితం చేయగలిగే పదవుల్లో ఉండి రాజకీయ వారసత్వం ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి నేతలు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది. ఇది యావత్ హిందువుల మీద, సనాతన ధర్మాన్ని పాటించే అందరి మీద, సనాతనీయులందరి మీద కూడా దాడి అని ఆమె అభివర్ణించడం జరిగింది. అయితే నూపూర్ శర్మ చాలా రోజుల తర్వాత తెర మీదకి రావడంతో ఇప్పుడు ఈ వీడియో నెట్లో కూడా చాలా వైరల్ అవుతుంది. కొందరు అంచనా ఏంటంటే, ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నూపూర్ శర్మ ఢిల్లీ ఎన్నికలు వచ్చే నాటికి బీజేపీలోకి మళ్ళీ తిరిగి వచ్చి పొలిటికల్గా యాక్టివ్ అవుతారేమో, ఢిల్లీ సీఎం అభ్యర్థిగా నూపూర్ శర్మని బీజేపీ ప్రకటిస్తుందేమో అని అంచనాలు అయితే వినిపిస్తున్నాయి. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.